వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అడుగు బయట పడితే చాలు రోడ్ల మీదకి జనం రావడం కామన్ అయిపోయింది. మొన్న శ్రీకాకుళం, అంతకుముందు మరో జిల్లా, ఇప్పుడు కర్నూలు జిల్లా. సెంటర్ ఏదైతే ఏంటి, పొలిటికల్ గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతున్నారు జగన్. ఆయన్ని చూసేందుకు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు అభిమానులు, పార్టీ కార్యకర్తలతో ఆ ప్రాంతం మొత్తం కూడా కిక్కిరిసిపోతోంది. ఫలితంగా భద్రత ఏర్పాట్లు చుట్టం పోలీసులకి తలకు మించిన భారమవుతోంది. లేటెస్ట్ గా కర్నూలు జిల్లా టూర్కు వచ్చిన జగన్ జిల్లా జైల్లో ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖాత్ అయ్యారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన విరూపాక్షి ఫ్యామిలీని కూటమి నేతలు టార్గెట్ చేశారంటూ ఆరోపించారు. ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకొకటి ఏమిటి అంటే, ఎమ్మెల్యేతో కూడా సరిపెట్టుకోవడంలా ఎమ్మెల్యే కొడుకును, ఎమ్మెల్యే తమ్ముడి కొడుకును మొత్తం అందరినీ జైల్లో పెట్టారు. అంతేకాదు మరో తమ్ముడి కొడుకును ఇరికించే కార్యక్రమం చేశారు. ఇలా మొత్తం కుటుంబాన్ని మొత్తం టార్గెట్ చేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మా ప్రతినిధి నాగిరెడ్డి ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. నాగిరెడ్డి, జగన్ పర్యటన సందర్భంగా భారీ ఎత్తున జన సందోహం అక్కడ కనిపిస్తోంది. రీసెంట్ టైమ్స్ లో జగన్ పర్యటన టైంలో పోలీసులు కొన్ని ఆంక్షలు కూడా పెడుతున్నారు. అంటే ఆంక్షల్ని సైతం లెక్క చేయకుండా ఆ స్థాయిలో అభిమానులు అక్కడికి చేరుకుంటున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు దీని గురించి? అంటే వైసీపీ అభిమానుల ముందు, కార్యకర్తల ముందు పోలీసులు పెట్టిన ఆంక్షలు ఏవి పని చేయలేదని చెప్పవచ్చు. ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి జిల్లా జైలుకు వచ్చే వరకు అడుగడుగున కూడా జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఏది పడితే అది తీసుకొని, బైక్ అయితే బైక్, కార్ అయితే బైక్, ఏది అందుబాటులో ఉంటే అది తీసుకొని ఎవరంతకు ఎవరు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి 11 గంటల లోపే ఓర్వకల్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి జిల్లా జైలుకు రావడానికి కేవలం 38 కిలోమీటర్స్, మహా అంటే హాఫ్ అన్ అవర్లో అతను రాగలడు. మొత్తం జాతీయ రహదారి, ఎక్కడ కూడా ఇబ్బంది లేని పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో 11 గంటల నుంచి ఇక్కడ జైలు దగ్గరికి రావడానికి 4 గంటలకి ఇక్కడికి వచ్చాడంటే దాదాపు 5 గంటల సమయం పట్టింది. దారి పొడవునా, జాతీయ రహదారి పొడవునా ఎక్కడ చూసినా జనమే జనం, భారీ ఎత్తున తరలి రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఒక్కో చోట జాతీయ రహదారికి కార్యకర్తలందరూ కూడా అడ్డుపడుతున్న పరిస్థితి ఉంది. తమతో మాట్లాడాలి, తమకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున ఎక్కడ పడితే అక్కడ జనం నుంచి రెస్పాన్స్ రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. అనుకున్న టైం కంటే చాలా ఆలస్యంగా ఆయన జిల్లా జైలుకు చేరుకున్నారు. 4 గంటల తర్వాత ఆయన జైలుకు చేరుకుని జైలులో ఉన్న ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డితో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఈ జైలులో ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖైతున్న పరిస్థితి ఉంది. ఆలూరు సంఘటనకు సంబంధించి చిప్పగిరి మండలంలో నేమకల్ సంఘాల గ్రామంలో జరిగిన సంఘటన గురించి విరూపాక్షి ద్వారా ఈ ముగ్గురు నేతలు చాలా సుదీర్ఘంగా వివరంగా తెలుసుకున్నారు. తనపై ఎలా కేసులు పెట్టారు, అటెంప్ట్ కేసు మర్డర్ అయితేనేమి, అట్రాసిటీ కేసు అయితేనేమి ఎలా పెట్టారు, ఎలా దౌర్జన్యంగా వ్యవహరించారు, పోలీసులు కక్షపూరితంగా ఎలా వ్యవహరించారనే విషయాలన్నీ కూడా విరూపాక్షి జగన్మోహన్ రెడ్డికి వివరించారు. ఆయన జగన్మోహన్ రెడ్డి అదే విషయాలను మీడియా ముందు ఆధారాలతో సహా వివరించడం జరిగింది. ఒక కుట్రపూరిత ప్రకారమే ఎమ్మెల్యేపై ఈ కేసులు పెట్టారు. ఒక టీడీపీ కార్యకర్త తన భార్య బట్టలు తనే చించి, అది ఎమ్మెల్యే విరూపాక్షి చించినట్లు అట్రాసిటీ కేసు పెట్టడం బహుశా ఎప్పుడు చూడలేదు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడే జరిగింది. ఇది ఒక విరూపాక్షే కాదు, రాష్ట్రంలో వైసీపీకి చెందిన బీసీ నేతలందరిపైన కూడా ఇదే కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి. మొత్తం మీద ఎక్కడ చూసినా ఇదే జరుగుతోంది. వైసీపీ నేతలపై కక్ష సాధింపులు జరుగుతున్నారు. అది కూడా బలహీన వర్గాలకు చెందిన నేతలపైన ఇలా జరుగుతున్నాయి. ఇది ఇంతటితో ఆగేలా లేదు. చంద్రబాబు ఒక కక్షపూరితంగా ఆయన ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి ఆరోపణగా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం తమ ప్రభుత్వం రాగానే దీనికి రెండింతలు వాళ్ళు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చంద్రబాబు విత్తనం నాటితే అది చెట్టు మానే వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు. అంతవరకు కార్యకర్తలు ఓపిక ఉండాలని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.